హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అయిపోయి మంచి పాయింట్లు తెచ్చుకోవాలని కోరుకుంటూ, ముందుగా అయితే ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీకు కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి, ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వడంతో మీ వంతు సాయం మీరు చేయండి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఏళ్ళు అవుతుంది. సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ 23rd అనుకుంటే 22nd నిన్న సండే రోజున రిలీజ్ చేశారు. మనం ముందే అనుకున్నాం సండే ఇంతకుముందు రిలీజ్ చేశారని ఒకసారి వీడియోలో నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో. సో అదే పందాలో ఈసారి కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. చెప్పాను కదా ఎంటెక్ అడ్మిషన్స్ గురించి ఈ డిలే జరిగిందని చెప్పేసి. అయితే సండే చూసుకుని రిలీజ్ చేశారు, అలాంటప్పుడే చేస్తారు. అయితే JNTH 21 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ బాగా ఈజీ జరిగింది. చాలామంది పాస్ అయిపోయారు, బీటెక్ కంప్లీట్ చేసుకున్నారు. పాత వాళ్ళు కూడా సప్లీది R18 వాళ్ళే కావచ్చు, R16 వాళ్ళే కావచ్చు, R15 వాళ్ళు కావచ్చు, R13 వాళ్ళు కావచ్చు, R22 వాళ్ళు కావచ్చు. ఇక 22 బీటెక్ వచ్చేసరికి పేపర్ వాల్యుయేషన్ రాడ్ జరిగిందని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అమ్మాయిలతో సహా కామెంట్లు పెడతా ఉన్నారు. దానికి తోడు మరి 1112 బాగా కష్టంగా జరిగిందా, 2122 బాగా జరిగిందా, 4-2 అడ్వాన్స్ సప్లీ బాగా హార్డ్గా జరిగిందా అని ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న. దానికి పోల్ మనం కండక్ట్ చేసాం. ఎప్పటిలాగా 4 ఆప్షన్స్: ఈజీ, ఐ పాస్, టఫ్ బట్ ఐ పాస్, మీడియం, ఐ ఫెయిల్డ్ అని చెప్పి. సో దేనికి ఎలా ఉందో పోల్ చూసే ముందు అయితే మీకు RCRV పెట్టుకోవాలనుకుంటే 29th September 2024 లాస్ట్ డేట్ అండి. అయితే మరి CV పెట్టుకోవాలంటే కంపల్సరీగా RV పెట్టుకోవాల్సిందే. అది కూడా ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి 15% చేంజ్ ఉంటేనే. అంటే మీకు వచ్చినప్పుడు పాస్ మార్క్ ఫెయిల్ మార్కుడికి ఎక్స్టర్నల్ మార్కుల్లో 70 పేపర్లు కనుకోండి, 70 మార్క్స్ కనుకోండి ఎక్స్టర్నల్ పేపరు, అందులో 15% మార్కులు తీసి ఇప్పుడు వచ్చిన మార్కులకు యాడ్ చేస్తే అంత రావాలి. అప్పుడే మీ రిజల్ట్ చేంజ్ అవుతుంది, లేకపోతే చేంజ్ కాదు. ఓకేనా? సో ఆప్ట్ గురించి ఇది కూడా చెప్తాను. ఇక 22 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ రాడ్ అని అంటున్నారు కదా. ముందుగా సో 4-2 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ పేపర్ వాల్యుయేషన్లో ఈజీ ఐ పాస్ అని 60%, టఫ్ పడే పాస్ అని 11%, మీడియం అని 66%, ఐ ఫెయిల్డ్ అని 23% మంది పోల్ చేశారు. ఇది ఈజీగా జరిగింది, డ్యామ్ షూర్ ఈజీగా జరిగింది ఇది. ఇక దీని తర్వాత 1112 గురించి మాట్లాడుకుంటే ఈజీ ఐ పాస్ అని 23%, ఎప్పుడు లేని విధంగా దరిద్రంగా వచ్చింది. టఫ్ పడే పాస్ అని 14%, మీడియం అని 8%, ఐ ఫెయిల్డ్ అని 55%. బాగా టఫ్గా జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఇది. ఇక 2122 నిన్న నైట్ పెట్టింది చూస్తే అబ్బో, ఈజీ ఐ పాస్డ్ అని 35%, టఫ్ బడ్ ఐ పాస్డ్ అని 13%, మీడియం అని 6%, ఐ ఫెయిల్డ్ అని 45%. ఒక నైట్ 1 full డే కంప్లీట్ కాకముందే ఇంత దరిద్రంగా వచ్చిందంటే పర్సంటేజ్. అది 21 ఉంది కాబట్టి ఆ ఈజీ అని ఇచ్చారు. 22 వచ్చేసరికి అబ్బో చాలా రాడుగా జరిగిందని కామెంట్లు పెడతా ఉన్నారు చాలామంది. మంచిగా రాసినా ఫెయిల్ అయ్యామని చెప్పేసి అన్నా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, పేపర్ వాల్యుయేషన్ స్ట్రిక్ట్ హార్డు అని ఉంటుంది JNTH. కాకపోతే ఎప్పుడు చాలా నిదానంగా చూసి చెక్ చేసి 100లో 10% మంది అలా చేస్తారు, స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. అంతే తప్ప ఇవాళ రోజున అంత హార్డ్ ఏం లేదు. మీ కరెక్ట్గా రాశారని చెప్పేసి మీరు అనుకోవడం కాదు, వాళ్ళు చూసిన వాళ్ళు ఆ కీ పేపర్ అలా చూసినప్పుడు 2 మ్యాచ్ అయితేనే చేస్తారనమాట. అది హార్డ్ అనిపిస్తుంది. సో అది రాడ్ అన్నట్టు. అయితే ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు రాడ్ అని చెప్పేసి అనిపిస్తూ ఉంది. మీకు ఇంకా మంచిగా రాసి నా కూడా ఫెయిల్ అయ్యాను అనుకుంటే మాత్రం మీరు ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోండి, RV పెట్టుకోండి. ఆ తర్వాత ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోండి. ఎందుకంటే ఛాలెంజ్ వాల్యుయేషన్ అయితే మీకు ఫోటో కాపీ బుక్లెట్ ఇస్తారు మీరు రాసింది, దాన్ని దగ్గర పెట్టుకొని మొత్తం చెక్ చేసుకొని అసలు టెక్స్ట్ బుక్ దగ్గర పెట్టుకొని మీరు చూసుకుంటే మీరు రాసింది క్వశ్చన్ పేపరు అది పెట్టుకొని, ఎప్పుడు క్వశ్చన్ పేపర్ పారేసుకోవద్దని చెబుతున్నా, అది పెట్టుకున్నప్పుడు మీకు తెలిసిపోద్ది మీరు తప్పు చేశారా కరెక్ట్ చేశారని. అప్పుడు మిమ్మల్ని యూనివర్సిటీ పిలిచినప్పుడు ప్రొఫెసర్ని ఇస్తారు కాబట్టి అప్పుడు మీరు ఏం చేయొచ్చు, మీరు క్వశ్చన్ చేస్తారు ఇది మరి అని చెప్పేసి దగ్గర నుంచి చేయించుకోవచ్చు. అది కరెక్ట్గా రాశాను అని నమ్మకం ఉంటేనే. సో ఒక్కసారి అనుమానాన్ని నివృత్తి చేసుకోవచ్చు మీరు. సో కెన్ వి ఆప్ట్ ఫర్ RCRV అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇందుట్లో నేను చెప్పినవి ఏ అయితే తూచా తప్పకుండా మీరు చేసున్నట్టయితే ఎగ్జామ్లో మీరు వెనక పెట్టుకుంటే పాస్ అవుతారు. RC అయితే అనవసరం అండి, ఎందుకంటే 2 సార్లు జరిగిపోద్ది. ఒకటి, పేపర్ వాల్యుయేషన్ చేసేవాడు ఒకసారి కౌంట్ చేసేస్తాడు. 2, స్క్రూటినిటీ అంటే మార్క్స్ కౌంట్ చేసేవాళ్ళు చేస్తారు. ఓకేనా? సో అందుకని చెప్పేసి మీరు ఖచ్చితంగా అయితే నేను చెప్పేది ఏంటంటే, మీ ఎన్ని కనుక చేసున్నట్టయితే RVకి వెళ్ళండి. ఆ తర్వాత అప్పుడు కూడా అవ్వకపోతే ఇంకా నమ్మకం ఉంటే CVకి వెళ్ళండి. అప్పుడు అనుమానం నివృత్తి అవుతుంది.
సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఏదైనా కామెంట్ రూపంలో తెలియజేయండి. డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.